అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పుష్ప 2 ట్రైలర్ విడుదలపై సోషల్ మీడియాలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ పై అటు యూట్యూబ్తో పాటు నెట్టింట చర్చించుకుంటున్నారు అభిమానులు. కొందరేమో ఈ ట్రైలర్ చూసి కథ మొత్తం ఇది చెప్తూ ఉండగా, మరికొందరు సినిమాలో ఉన్న కీలకమైన విషయాలను పసిగడుతున్నారు. తాజాగా ఒక నెటిజన్ ఏకంగా పుష్ప ట్రైలర్ను డీకోడ్ చేశారు. ఇందులో పుష్పతో గొడవ అయిన అనంతరం అతన్ని అంతమొందించడానికి ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ వెళ్లి మంగళం శ్రీనుతో చేతులు కలిపినట్లు తెలుస్తుంది. మరోవైపు పార్ట్ 2లో పుష్పకి ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో 2 పెద్ద ఫైట్స్ ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఒకటి గంగమ్మ జాతర ఫైట్ కాగా మరొకటి పోర్ట్ ఏరియాలో జరిగేదని టాక్. అలాగే ఈ చిత్రంలో పుష్పకి చాలా దగ్గరైన వ్యక్తి చనిపోయినట్లుగా కూడా చూపించడం చూడవచ్చు. ఇవే కాకుండా కన్నడ నటుడు తారక్ పొన్నప్పకి అరగుండు కొట్టించి చెప్పులతో ఊరేగించే సీన్, డాలి ధనంజయ సీన్, ఎర్రచంద్రం దొంగలుగా పేర్చి పుష్ప ఉండే సీన్స్ మూవీకి హైలైట్గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా అడ్వెంచరస్ మూవీ మీరాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఢిల్లీ సుందరి రితికా నాయక్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ ప్రాజెక్ట్లో మరో టాలెంటెడ్ యాక్టర్ భాగం కాబోతున్నాడట. తాజా టాక్ ప్రకారం మిరాయిలో బాహుబలి యాక్టర్ రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడన్న వార్త బయటకొచ్చింది. త్వరలోనే రానాకు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. రానా ఎంట్రీపై మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మరి కార్తీక్ దండు బళ్ళార దేవుణ్ణి ఎలా చూపించబోతున్నాడనేది సర్వత్రా ఆసక్తిగా మారిందే. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్లో మెరవనుందని తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన మంచు మనోజ్ మిరాయ్ లుక్ సినిమాపై హైప్ పెంచుతోంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. గౌరా హరి సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2025 ఏప్రిల్ 18న 2D 3D వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన మిరాయ్ టైటిల్ గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన వస్తోంది. టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ మూవీని 2025 ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్కు ఫస్ట్ సింగిల్ ఎప్పుడో చెప్పేశారు మేకర్స్. బుజ్జితల్లి అంటే తండేల్ రాజుకి అమితమైన ప్రేమ. లవ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ బుజ్జితల్లిని ఈ నెల 21న విడుదల చేస్తున్నామని ప్రకటిస్తూ లుక్ విడుదల చేశారు. సాయి పల్లవి చైతు లవ్ జర్నీతో పాటు ఉండబోతున్నట్లు లుక్ చెప్పకనే చెప్తోంది. ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి అంటూ తీరపు అలల మధ్య సాయి పల్లవి నాగ చైతన్య ఎమోషనల్గా ఒకరికొకరు హక్ చేసుకున్న స్టిల్ ఇప్పటికే నెట్టింట హల్చల్ చేస్తూ సినిమాపై హైప్ పెంచేస్తుంది. 2018లో గుజరాత్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. తండేల్ నాగ చైతన్య, చందు మొండేటి కాంబోలో రాబోతున్న 3వ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. బాలీవుడ్ క్వీన్ మండి ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా చిత్ర బృందం అధికారికంగా రిలీజ్ డేట్ను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 17న ఎమర్జెన్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంగనా రనౌత్ స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశంలో శక్తివంతమైన మహిళా చరిత్ర, దేశ విధిని మార్చిన క్షణాలు వచ్చే ఏడాది జనవరి 17న మీ ముందుకు రాబోతున్నాయి అంటూ పేర్కొన్నారు. ఫ్రెండ్స్ గ్యాంగ్తో మిల్కీ బ్యూటీ ఆ వివరాలు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పని లేదు. అమ్మడు సోషల్ మీడియాకి ఎక్కిందంటే సంథింగ్ స్పెషల్గా హైలైట్ అవుతుంది. అది స్నేహితులతోనైనా సోలోగానైనా.
తాజాగా తమన్నా ఫ్రెండ్స్ గ్యాంగ్తో దిగిన ఫోటోల్ని నెట్టింట్లోకి వదిలింది. ఇద్దరు ముగ్గురు కాదు, ఏకంగా 5గురు ఫ్రెండ్స్తో దిగిన పిక్ ఇదే. ఇందులో తమన్నా ముందుకు ఒంగొని కెమెరా వైపు చూస్తుంది. ఆ పక్కనే మరో 2 స్నేహితురాలను క్యామ్ వైపు చూస్తున్నారు. తమన్నా బ్యాక్ సైడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా దూరం నుంచి క్యామ్కి పోజ్ ఇచ్చింది. ఆమె పక్కన మరో 2 స్నేహితురాలున్నారు. ఇంతకీ ఎవరి గ్యాంగ్ అంటే ప్రజ్ఞా కపూర్, రష్తా దాని, నిష్కుల్లా, కాజల్ అగర్వాల్, డయాంపేటి, లిపాక్షి, ఎల్లవాడితో కలిసి ఓ సాయంత్రం ఇలా ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్గా మారింది. తమన్నా, కాజల్ అగర్వాల్ బ్యూటీ గురించి చెప్పేదేముంది? కాజల్ బిడ్డకు తల్లైనా అదే బ్యూటీని మెయింటైన్ చేస్తుంది. అందం ఎక్కడా చెక్కు చెదరలేదు. రూప లావణ్యంలోనూ ఎలాంటి మార్పులు రాలేదు. ఈ విషయంలో తమన్నా తక్కువేం కాదు, అదే బ్యూటీని మెయింటైన్ చేస్తుంది. బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో అమ్మడు కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల కంటే ఇప్పుడు ఎక్కువగా ప్రీడి లవ్లోనే ఉంటుంది. అలాగని సినిమాలకు దూరంగా లేదండోయ్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఐటమ్ బామ్మగా ఇప్పటికే ఎంతో ఫేమస్ అయింది కూడా. సెకండ్ ఇన్నింగ్స్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఓదెలా 2లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్లో ఉంది. సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సూపర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న భామల్లో టాప్ ఉంటుంది నయనతార. డెబ్యూ డైరెక్టర్ సెంథిల్ నల్లసామి దర్శకత్వంలో నయనతార నటిస్తున్న తాజా చిత్రం రక్కయ్యే. నయనతారకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఈ మూవీ టైటిల్ టీజర్ను విడుదల చేశారు. నయనతార ఏడుస్తున్న పిల్లవాడికి పాలు తాగించి, మరోవైపు వీరనారిగా 2 చేతుల్లో ఆయుధాలు పట్టి సమరంలో పాల్గొంటున్న విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీ వేర్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్, ఇతర వివరాలపై క్లారిటీ రానుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ యాక్టర్లలో ఒకడు అజిత్ కుమార్. అజిత్ నటిస్తున్న యాక్షన్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుంది. చాలా కాలం కొత్త అప్డేట్ ఎప్పుడైనా అని ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కోసం ఫోటో రూపంలో వార్తను షేర్ చేసింది అజిత్ కుమార్ టీం. అజిత్ కుమార్, యోగి బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్తో షూటింగ్ లొకేషన్లో దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ అజిత్ టీం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? షూట్ కోసం యూరోపియన్ కంట్రీ బల్గేరియాకు వెళ్ళింది. గుడ్ బ్యాడ్ అగ్లీ షూట్ లొకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. కామెడీ సెన్సేషన్స్ యోగి బాబు, అజిత్ కుమార్తో అదిక్ రవిచంద్రన్ ఎలాంటి సన్నివేశాలు రెడీ చేస్తున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని 2025 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో నెగిటివ్ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్లు బాబీ డియోల్, జాన్ అబ్రహం పేర్లు తెరపైకి రాగా మేకర్స్ ఎవరిని ఫైనల్ చేశారనేది క్లారిటీ రావాల్సి ఉంది. పంజాబ్ సింగర్ దల్జీత్ సింగ్ పై తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 3 రోజుల క్రితం 15వ తేదీన శంషాబాద్ నోవెటల్ వద్ద దిల్జిత్ సింగ్ కాన్సెప్ట్ షోలో పాట పాడారు. ఈ షో నిర్వహణకు ముందే రంగారెడ్డి జిల్లా పోలీసులు దిల్జిత్ సింగ్కు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్, మద్యం, హింసను ప్రోత్సహించేలా ఈ షో ఉండకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. దల్జిత్ సింగ్ గత అక్టోబర్న ఢిల్లీలోని జేఎన్యూలో నిర్వహించిన కాన్సర్ట్ షోలో డ్రగ్స్, మద్యం, హింసను ప్రేరేపించేలా పాటలు పాడారంటూ చండీగఢ్కు చెందిన ప్రొఫెసర్ ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంపౌండ్ నుంచి రాబోతున్న చివరి సినిమా దళపతి 69. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా, ప్రేమలు ఫేమ్ మమితా బైజు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతుంది. దళపతి 69 షూటింగ్ లొకేషన్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. అభిమానులు విజయ్ను కలిసేందుకు సెట్స్ దగ్గరకు భారీగా తరలివచ్చారు. విజయ్ జీన్స్, ఫుల్ షర్ట్స్ కాంబోలో గాగుల్స్ పెట్టుకుని సూపర్ కూల్గా కనిపిస్తూ నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ దళపతి 69లో ఎలాంటి లుక్లో కనిపించబోతున్నాడనే దానిపై హింట్ ఇచ్చేస్తున్న వీడియోను చూసిన అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. దళపతి 69లో ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరేన్,
గౌతమ్ వాసుదేవ్ మీనన్, బాబీ డియోల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దళపతి 69 2025 దీపావళి కానుగ్గా థియేటర్లో గ్రాండ్గా విడుదల కాబోతుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దళపతి 69 ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ది గోట్ లియో చిత్రాలను బీట్ చేసి 78 కోట్లు పలికాయన్న వార్త ఇప్పటికే అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది. హీరో నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహ వేడుకలకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ వేడుకలు నిర్వహించేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇటీవల శోభిత కుటుంబం నుంచి ఇస్తున్న వెడ్డింగ్ కార్డు వైరల్ కాగా తాజాగా నాగ చైతన్య కుటుంబం పంచుతున్న వెడ్డింగ్ కార్డు కూడా బయటకొచ్చింది. ఇందులో వివాహ తేదీతో పాటు ముహూర్తం కూడా రాశారు. డిసెంబర్ 4న రాత్రి 8:13 నాగ చైతన్య, శోభిత వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్ బ్లాక్ బెల్ట్ రేసర్ అఖిల్ అలీ ఖాన్ కోయంబత్తూర్లో ఆదివారం జరిగిన డామినేట్ షోలో సత్తా చాటాడు. సినీ హీరో అక్కినేని నాగ చైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్ బెల్ట్స్ F4 రేస్ టైటిల్ గెలుచుకుంది. నాగ చైతన్య హైదరాబాద్ బ్లాక్ బెల్ట్స్ ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నారు. రేసర్ అఖిల్ అలీ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబరచడంతో ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. గోవా ASJ రేసింగ్లో రాహుల్ హైమాన్, గ్యాబ్రియల్ జిల్కోవాను అఖిల్ అలీ ఖాన్ ఓడించడంతో ఇండియన్ రేసింగ్ లీగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. బెంగళూరుకు చెందిన రుహాన్ అల్వా రాయల్ బెంగాల్ టైగర్స్ FIA సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్షిప్లో గ్రాండ్ డబుల్ను సాధించినప్పటికీ హైదరాబాద్ బ్లాక్ బెల్ట్స్ జట్టు యువకుడు అఖిల్ అలీ ఖాన్ ఓడించలేకపోయాడు. దీంతో ఆల్వా ఛాంపియన్షిప్లో 2వ స్థానంలో నిలిచాడు. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే మత్తు వదలారా 2 సినిమాతో మంచి హిట్ కొట్టాడు. తాజాగా ఈ హీరో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా శ్రీసింహ సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలితో పెళ్లి జరగనుందని వార్తలొచ్చాయి. మురళీమోహన్ కొడుకు కూతురు రాగా విదేశాల్లో చదువుకొని వచ్చి ప్రస్తుతం కుటుంబ వ్యాపారాలు చూసుకుంటుంది. ఆమెతోనే శ్రీసింహ పెళ్లి కాబోతుంది. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహ, మురళీమోహన్ మనవరాలు రాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్స్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రాజమౌళి ఎలాగో శ్రీసింహకు బాబాయ్ అవుతాడు కాబట్టి రాజమౌళి ఫ్యామిలీ కూడా ఈ ఫంక్షన్కు ఇచ్చేశారు. అయితే ఇదే ఈవెంట్కు మహేష్ బాబు కూడా వచ్చి సందడి చేశారు. శ్రీసింహ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కు మహేష్ వచ్చిన ఫోటో వైరల్గా మారింది. అలాగే ఈ ఫంక్షన్ నుంచి పలు ఫోటోలు లీక్ అయ్యాయి. కొన్ని రోజుల్లోనే శ్రీసింహ రాగా పెళ్లి జరగబోతోంది. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్గా సందడి చేయనున్నారు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. మరోవైపు బోయపాటి శ్రీనుతో కలిసి అఖండ 2 తాండవంను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వీటితో పాటే తన తనయుడు మోక్షజ్ఞ చిత్ర పనుల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ తమ కొత్త చిత్రాల కోసం డిసెంబర్ నుంచి రంగంలోకి దిగనున్నారని తెలిసిందే. బాలయ్య అఖండ 2 చిత్రీకరణను డిసెంబర్ 2వ వారంలో హైదరాబాద్లో ప్రారంభించనున్నారని సమాచారం. ఈ తొలి స్కెడ్యూల్లో నాయకులతో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని తెలుస్తోంది. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మల కలయికలో రూపొందనున్న సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ కూడా వచ్చే నెల మధ్య నుంచే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. దీనికోసం ప్రశాంత్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కొన్ని ప్రత్యేక సెట్లు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గత వారం రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్లో ఐటీ చట్టం కింద వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మణులను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఈ కేసును పెట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్ను లేడీ సూపర్ స్టార్ నయనతార తన కుటుంబంతో కలిసి సందర్శించారు. భర్త విఘ్నేష్ శివన్, 2 పిల్లలు ఉయర్ రుద్రోనిల్ అండ్ శివన్, ఉలగ్ దీవిక్ అండ్ శివన్తో కలిసి ఆదివారం ఈ ప్రఖ్యాత కట్టడాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులు అభిమానులతో సెల్ఫీలు, ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
సినీ నటుడు నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గత శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా నారా రోహిత్ తన పెదనాన్న చంద్రబాబు సన్నిహితుల గురించి ఎక్స్ వేదికగా స్పందించారు. తన తండ్రి మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయని అన్నారు. అడుగడుగున అండగా నిలబడ్డ పెదనాన్న, పెద్దమ్మ, లోకేష్ అన్న, బ్రాహ్మణి వదనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. మెకానిక్ రాకీ అంటూ విశ్వక్సేన్తో కలిసి అలరించేందుకు సిద్ధమయ్యారు నటి మీనాక్షి చౌదరి. రవితేజ మొల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. అందులో మీనాక్షి మాట్లాడుతూ కొందరి హీరోలపై తన అభిప్రాయాన్ని సరదాగా చెప్పారు. తన సహనటుల నుంచి తాను నేర్చుకున్న విషయాలు పంచుకున్నారు. మహేష్ బాబు క్రమశిక్షణగా ఉంటారు. కోలీవుడ్ హీరో విజయ్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు. దుల్కర్ సల్మాన్ వినయం అంటే నాకు ఇష్టం. వరుణ్ తేజ్ది పూర్తిగా జెంటిల్ మ్యాన్ నేచర్. ఇక విశ్వక్సేన్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఎనర్జెటిక్ గా ఉంటూ సెట్లో సందడి క్రియేట్ చేస్తూ ఉంటారు అని చెప్పారు. టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు కాంపు నుంచి వస్తున్న చిత్రం కనప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలోని పలు పాత్రలను పరిచయం చేసిన డైరెక్టర్ తాజాగా మోహన్ బాబు లుక్ షేర్ చేశాడు. ఇందులో మహాదేవి శాస్త్రిగా కనిపించనున్నట్టు తెలియజేస్తూ ప్రీ లుక్ విడుదల చేశారు. ఫుల్ లుక్ను నవంబర్ 22న లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఇందులో మోహన్ బాబు పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతున్నట్లు ప్రీ లుక్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్ కుమార్, రాజ్ కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్ చేసిన టీజర్ పోస్టర్లు నెట్టింటా చక్కర్లు కొడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక కన్నప్ప నుంచి తిన్నడు, ముండడు, చండు, మారెమ్మ, పిలక గిలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయగా స్టిల్స్ ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించబోతున్నాడు. మెలోడీ భ్రమ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రాస్, సాయి మాధవ్, తోటప్రసాద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మంచు విష్ణు తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.